అది ఏంటంటే కాండ మారది జాగ్రత్త ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు ముందు చెప్తా అంటే హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్. మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు మేమైతే ఇగో మా నాన్నగారు అయితే ఒక పెద్ద సముద్రం అని చెప్పేసి మా దగ్గరలో ఉన్న సముద్రానికి అయితే తీసుకొచ్చిన ఒకటి. మస్తు పెద్దగా ఉంది అది సముద్రము. మామూలుగా అసలు పెద్దనే అసలు ఒక 1 కిలోమీటర్ దగ్గరనే ఆ సౌండ్ వినిపిస్తుంది, వాటర్ సౌండ్. అంటే అర్థం చేసుకో ఎంత పెద్ద సముద్రం. పెద్ద వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, పెద్ద మస్తు బిగ్గెస్ట్ ఎవర్ వాటర్ ఫాల్. మీరు చూస్తారు ఇప్పుడు చూపిస్తారు చూడండి, ఓకేనా? చలో పైనకి పోదాం. పైనకైతే పోతున్నాం, చూద్దాం ఎట్లుంటుందో. బిగ్గెస్ట్ ఎవర్ వాటర్ ఫాల్స్. మేమైతే పైనకి ఎక్కుతున్నాం ఇప్పుడు. నాకైతే ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది పైనకి ఎక్కి చూడాలని చెప్పేసి. ఇవి నాన్నగారు కూడా ఎక్కుతుంది పైనకి ఎక్కినాక నేను మీకు చూపిస్తాను లొకేషన్ ఎట్లా వచ్చిందో. చూడండి, మీరు షాక్ అవుతారు, అవాగవుతారు. ఫస్ట్ అది ఏంటంటే కాండ మారది జాగ్రత్త ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు ముందు చెప్తున్నా. గాయస్ చేయాలి. ఇగో ఈ ఆంటీ పోతుంది ముంగట. ఆంటీ మమ్మల్ని అడిగింది, ఏమని అడిగింది అంటే ఎంత లోతుంటుందని అడిగింది. అడిగితే మీ దుంకుతారా ఆంటీ అని అడిగినాము. దుంకుతారా అంటుంది ఆమె. అడిగింది హైట్ ఎంత ఉంటుంది, ఇది దుంకితే లోతుంటుంది, ఆడ దుంకితే లోతుంటుందా అని అడిగింది. అడిగితే మీరు దుంకుతారా అంటే నవ్వుకుంటా దుంకుతా అందుకే అడుగుతున్నా అంటుంది. పోతుంది ఆంటీ మెల్లగా. డీటెయిల్స్ అని అనుకున్నది ఏం దుంకదా అనుకుంటా, అట్లా మజాక్ చేసింది. సముద్రం అని చెప్పేసి అన్నా కదా, సముద్రం కొంచెం వాటర్ ఫాల్స్ ఇక్కడికైతే వచ్చేసినాము. మీరు చూడరు శోకించంగా అవాకైతారు. అది తెలిసి మీ హిస్టరీలో ఇంత పెద్ద సముద్రము, ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ మీరు చూసి ఉండరు. ఏమంటావు? అంతే కదా, మీరు చూసే ఉండరు అసలు. నాకు తెలిసి మీరు ఇంత పెద్దది చూపిస్తా చూడరు ఇప్పుడు. డైరెక్ట్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ నియర్ మీ అని చెప్పేసి కొట్టరు, ఇది వస్తుంది డైరెక్ట్.